హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం శీఘ్రస్ఖలనం సమస్యకు ఒక చక్కటి చిట్కాని మనం తెలుసుకుందాము. ఇది చాలా అద్భుతమైన చిట్కా. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు నయించడంతో పాటుగా ఈ శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలకు ఒక చక్కటి 100% సొల్యూషన్ అందించేటువంటి అద్భుతమైన చిట్కా మేము ఉపయోగించి, అంటే మేము మా పేషెంట్స్కి ఇచ్చేటటువంటి మేము తయారు చేసేటువంటి ఈ పౌడర్లలో కూడా వీటిని మేము యాడ్ చేయడం జరుగుతుంది, కొన్నింటిని మాత్రమే. అందులో ఒక బస్వాన్ని మనం యూజ్ చేస్తాము. ఆ బస్వాన్ని కూడా ఎలా యూజ్ చేయాలి, ఏ మోతాదులో యూజ్ చేస్తే ఈ శీఘ్రస్ఖలనం సమస్య తగ్గుతుందని మనం తెలుసుకుందాం. అయితే శీఘ్రస్ఖలనం సమస్య ముందుగా ఎందువల్ల వస్తుందని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు శీఘ్రస్ఖలనం సమస్య అని యూట్యూబ్లో సెర్చ్ చేయగానే కొన్ని వందల వీడియోస్ వస్తూ ఉంటాయి. బట్ అందులో కొన్ని వీడియోస్ వల్ల మాత్రమే సమస్య ఎందువల్ల వస్తుంది, సమస్యకి ఎలాంటి చిట్కాలు వాడాలి, అది ముందు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని వీడియోస్ మాత్రమే చెప్తాయి. అలాంటి వీడియోస్ మాత్రమే నమ్మండి. కేవలం ఏదో ఒక చిన్న చిట్కా వాళ్ళ లైక్స్ కోసము, లేదంటే వ్యూస్ కోసము, అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఇచ్చేవాడిని నమ్మకండి ఎట్టి పరిస్థితిలో. అండ్ డాక్టర్ల పర్యవేక్షణలో ఇచ్చినటువంటి చిట్కాలను మాత్రమే వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో ఎందుకంటే చిన్న చిట్కాలు, సిల్లి చిట్కాలు చాలా మంది వాడి అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ శీఘ్రస్ఖలనం సమస్య అంటే కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కేవలం కొద్ది రోజుల గ్యాప్ ద్వారా కలవడం వల్ల కానీ, లేదా ఏదైనా ఎక్సైట్మెంట్ వల్ల కానీ, టెన్షన్ వల్ల కానీ, లేదా మరే ఇతర ఓవర్ రొమాన్స్ చేయడాల వల్ల కానీ, ఇలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఏమవుతుంటే వీర్యం చాలా త్వరగా పడిపోతుంది. దాన్ని మనము శీఘ్రస్ఖలనం కింద దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి, మ్యారేజ్ అయినా కూడా ఎలాంటి టెన్షన్లు, ఎలాంటి బాధలు ఎలాంటి లేకుండా కూడా రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే ఒక నిమిషం బిలోనే కనుక వీర్యం కనుక పడిపోతున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా శీఘ్రస్ఖలనం సమస్యగా మనం గుర్తించాలి. దీనికి నరాల బలహీనత కారణం కావచ్చు, బాడీలో ఓవర్ హీట్ కారణం కావచ్చు, లేదా అధిక హస్తప్రయోగం సమస్య ఉన్న వాళ్ళలో కూడా కావచ్చు, లేదా మరే షుగర్ ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చక్కని పరిష్కారం చూపిస్తుంది. అయితే ఈ చిట్కా కేవలం ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే, ఇంటర్నల్ యూజ్ కాదు. ఎక్స్టర్నల్ యూజ్ అంటే ఏంటంటే అంగం మీద నరాలకు ఇబ్బంది కలగడం వల్ల కలిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఆపలేక వీర్యం అనేది త్వరగా స్ఖలనం అవుతుంది. అంగానికి బలాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుత చిట్కా మాత్రమే. ఇంటర్నల్ యూజ్ మాత్రం దాని గురించి మళ్ళీ వేరే చెప్తాను కూడా, ఇంటర్నల్ గా ఎలా వాడాలి అని. సో ఆ ఎక్స్టర్నల్ యూజ్ అంటే అంగానికి లేపనం చేసుకున్న చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన నేను చెప్పిన వాటిని సమభాగాలుగా తీసుకోండి. ఓకేనా? సో అంటే నేను కొలతలు చెప్తాను, ఆ విధంగానే ఆ మోతాదులోనే వాటిని వాడుకోవాలి. ఒక 50 గ్రాముల సైంధవ లవణం గుర్తుపెట్టుకోండి. ఒక 50 గ్రాముల సైంధవ లవణం తీసుకోండి. ఒక 5 గ్రాముల శంఖ భస్వం గుర్తుపెట్టుకోండి. ఒక 5 గ్రాముల శంఖ భస్వం, ఒక 4 తమలపాకులు, వీటిని మెత్తగా దంచండి. ఓకేనా? సైంధవ లవణం, శంఖ భస్వం, తమలపాకులు, వీటిని మెత్తగా దంచేసేయండి. మెత్తగా దంచిన తర్వాత దానిలో 1 లేదా 2 చెంచాలంత తేనె కలపండి. కలిపిన తర్వాత నేల ములక పండ్లు అంటే చాలా మందికి పేరు కొత్తగా అనిపించవచ్చు, బట్ వాటిని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలుసు, నేల ములక పండ్లు అంటే ఆకుల మీద కూడా ముళ్ళులు ఉంటాయి, కాయలు వచ్చేసి ఫస్ట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, పండిన తర్వాత ఎల్లో కలర్ లోకి వస్తుంటాయి. వాటిని నేల ములక పండ్లు అంటారు. మీరు చూడొచ్చు కూడా. ఈ నేల మూలక పండ్లను కూడా 2 లేదా 3 పండ్లను అందులో కలిపి మెత్తగా దంచి దాన్ని లేపనంలాగా తయారు చేసుకోవాలి. అవసరం ఉన్నంత వరకు తేనె కలుపుతూ ఉండాలి. అలా లేపనంలాగా తయారు చేసుకున్న తర్వాత ఇది చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నరాల మీద ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంగం సుమారుగా మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులోనే గట్టిపరచడానికి, ఎక్కువసేపు స్టాండ్ గా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేసినటువంటి ఈ లేపాన్ని అంగం మీద రాసి 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా మర్దన చేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇలా ప్రతిరోజు కనుక మీకు చేస్తున్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నరాల బలహీనత, అంగం మీద ఉన్నటువంటి నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. అంగం కూడా 5 నుంచి 10 నిమిషాల పాటు స్టాండర్డ్ గా ఉండడానికి అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి చిట్కా ఏంటో కన్ఫ్యూజన్ గా ఉంది, ఇదేదో ఈ వింతగా ఉంది అని మాత్రం అనుకోకండి. చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నేల ములక పండ్ల రసాన్ని మేము కూడా కొన్ని వ్యాధులకు ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు, సుఖ వ్యాధులకు కానివ్వండి, శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం వంటి వ్యాధులకు కూడా ఈ నేల ములక పండ్ల రసాన్ని మేము ఉపయోగిస్తూ ఉంటాం కూడా. శంఖ భస్మం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని. భస్వాలు అనేటి పాము పాయిజన్
హార్ట్ ఎంత త్వరగా చేరుతుందో కాటేసిన తర్వాత ఈ బస్వాల యొక్క ఎఫెక్ట్ కూడా శరీరంలో అంత త్వరగా చూపిస్తుంది. శంఖ బస్వం అలాంటి నరాల బలాన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో అందుకని వీటి కాంబినేషన్ లో తయారు చేసినటువంటి ఈ లేహం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలను అందిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి సమస్యలతో కనుక తీవ్రంగా బాధపడుతున్నా, దీర్ఘకాలికంగా వాడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పందన నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలకు పూర్తి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ కూడా కలిగిస్తుంది. కొన్ని వందల మందికి ఇలాంటి సమస్యల్ని దూరం చేసి వారికి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని అందించిందని చెప్పడానికి నాటు వైద్యం ఛానల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతేకాదు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా ఇలాంటి సమస్యలతో చాలా త్వరగా బయటపడాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందులో మర్చిపోకండి. మీ యొక్క అమూల్యమైన సలహాలను, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.